వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. సో ఇక ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. సో ఇక అక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని పోలీసులు అక్కడి నుంచి పంపించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనడంతో తొర్రూరు, వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపల్ పీఠం ఎవరికి దక్కే అవకాశం ఉంటుందని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం చూస్తే బీఆర్ఎస్ పార్టీ 9 వార్డుల్లో విజయం సాధించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ 7 వార్డుల్లో విజయం సాధించినప్పటికీ మొదటగా తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది అని కూడా మనకి తెలిసింది. కానీ ఇప్పుడు చూస్తే మనకి ఎక్స్ అఫీసియో ఓట్లు, ఒకటి ఎమ్మెల్యే అదేవిధంగా ఒకరు ఎంపీ, ఇద్దరు ఓట్లతో కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీకి 9, అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి 9 అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 9. సో సరి సమానం కావడంతో సో ఎన్నిక ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంత సర్వత్రా ఆసక్తి. డ్రా తీస్తారా లేకపోతే ఏం చేస్తారనేది కూడా మనకి తర్వాత అధికారులు ఒక నిర్ణయానికి రాబోతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఒకవేళ డ్రా తీస్తే సభ్యుల అంగీకారం మేరకే డ్రా తీయాల్సి ఉంటుంది. అందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 9 మంది వార్డు సభ్యులు సంతకాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రస్తుతం 7 సభ్యులు సంతకాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ అఫీసియో ఓట్లు ఉన్నటువంటి ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎంపీగా ఉన్నటువంటి ఇద్దరు కూడా సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక ఇరు పార్టీల అంగీకారం మేరకే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక నిర్ణయానికి వస్తారు. డ్రా తీసే అవకాశం ఉంటే డ్రా తీయమని చెప్తే మాత్రం ఇరు పార్టీలు కూడా డ్రా తీసే అవకాశం అయితే ఉంటుంది. మరి డ్రాలో ఒకవేళ తీయకపోతే ఏం జరుగుతుందనేది మనకు తర్వాత తెలుస్తుంది. తీస్తే మాత్రం ఎవరికి వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందని కూడా కొంత ఆసక్తి నెలకొనుంది. సో చాలా చోట్ల ఇలాంటి వాతావరణమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొదటిగా మనకి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డు సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం దాదాపుగా ముగిసింది. సో ఇక మనకి మున్సిపల్కి సంబంధించినటువంటి సమావేశం, కీలకమైనటువంటి సమావేశం కూడా ఉంటుంది. అంటే ఎవరైతే వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారో వారితోటి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ కీలకమైన సమావేశంలో మేయర్, ఇది కార్పొరేషన్లకు వస్తే మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి అక్కడ చర్చిస్తారు. దాని తర్వాత ఇక ఏ విధంగా ఎన్నుకోవాలి ఏంటనేది కూడా అక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇక మున్సిపల్ చైర్మన్ విషయానికి వస్తే మాత్రం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా వార్డు సభ్యులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో సో వారికి ఆ యొక్క సమావేశంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొదటిగా మనకి ఆ యొక్క వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి సో అది ముగిసిన తర్వాత ఒక కీలకమైన సమావేశం ఉంటుంది. ఆ సమావేశం తర్వాత కార్పొరేషన్లకు వచ్చినప్పుడు 7 కార్పొరేషన్లు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కార్పొరేషన్లు కాబట్టి సో ఇక 7 కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. సో ఇక మిగిలిన మొత్తం 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉంటుంది. కాకపోతే ఎక్కడైతే హంగ్ వచ్చిన చోట టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకి ఇప్పుడు చూస్తే మనకి వరంగల్ జిల్లా తొర్రూరులో మున్సిపల్ పరిధిలో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా ఆందోళనకి దిగారు. ఎందుకంటే స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి 9 వార్డులో గెలిచినప్పటికీ కూడా ఖచ్చితంగా మాకే మున్సిపల్ చైర్మన్ దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ భావించినప్పటికీ ఎక్స్ అఫీసియో ఓట్లు 2 ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అక్కడ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఆందోళన కొంత కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాలకుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, సో ఆయన అక్కడి నుంచి కూడా పంపించి పోలీసులు పంపించారు. కాబట్టి సో అక్కడ ఏం జరుగుతుందనేది కూడా కొంత మనకి ఆసక్తి. హంగు వచ్చిన చోట ప్రతి కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మనకి చూస్తే రాయకల్ మున్సిపల్ పరిధిలో కూడా మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కింది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా 2 కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనకి దాదాపుగా హంగొచ్చిన చోట్ల ఏ విధంగా మనకి రాజకీయాలు ఉంటాయి ఏంటనేది కూడా సర్వత్రా కొంత ఆసక్తి నెలకొంటుంది. ఇప్పటికే ఎక్స్ ఆఫీసీకి సంబంధించినటువంటి ఓట్ల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటుగా ఎవరు ఓటు వేయాలి ఏంటనేది కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కొందరి రాజ్యసభకు సంబంధించినటువంటి ఓట్లను కొన్ని తిరస్కరించింది. అంటే మనకి పాలకుర్తి అంటే వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి
కొంత మెజారిటీ ఉన్నప్పటికీ అక్కడ మనకి మాజీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే వద్దిరాజు రవిచంద్ర ఉన్నారో సో ఆయన ఓటు ఎక్సాఫీషియల్ ఓటు వినియోగించుకుంటామని చెప్పేసి కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు కాబట్టి సో ఆయన ఓటుని తిరస్కరిస్తామని చెప్పేసి తిరస్కరించినట్టు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హంగున్న చోట మాత్రం ఖచ్చితంగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 116 మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డు సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మనకి చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. కాబట్టి సో ఇక ఈ యొక్క ఎన్నిక జరిగేటప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అంటే ఒకవేళ అక్కడ కొందరు మాత్రమే అంటే ఎవరైతే మనకి చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి నామినేషన్ ఒక్కళ్ళే దాఖలు చేస్తే వారు ఒక్కరే ఉంటే మాత్రం ఏకగ్రీవం చేసే అవకాశం ఉంటుంది. సో పోటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఎన్నిక కూడా జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నిక జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా 50% ఓట్లు ఖచ్చితంగా ఆ అభ్యర్థికి వచ్చి ఉండాలని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో చాలా చోట్ల ఇది జరిగే అవకాశం అయితే ఉంది. కొన్ని చోట్ల మనకి కోరం లేకపోతే మాత్రం వాయిదా కూడా పడే అవకాశం అయితే ఉంది. చూడాలి, మనకి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం కొన్ని చోట్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆయా మున్సిపల్ కార్యాలయాల వద్ద మాత్రం కొంచెం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో ఇక మిగిలిన చోట్ల మాత్రం ఎవరైతే క్యాంపుకి తరలించారో మనకి కౌంటింగ్ పూర్తయిన తర్వాత వార్డు సభ్యులను కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే హంగు ఏర్పడిందో అక్కడ చేజారిపోకుండా వార్డు సభ్యులు ముఖ్యంగా ఇతర పార్టీలోకి చేజారిపోకుండా జాగ్రత్త పడుతూ వారందరినీ కూడా క్యాంపులకు తరలించారు. కాబట్టి సో వారందరూ కూడా క్యాంపు నుంచి నేరుగా ఆయా మున్సిపల్ కార్యాలయాలకు చేరుకోవడం జరిగింది. సో మొత్తం పోలీసు వలయంలోనే ఆ యొక్క వాహనాలు అక్కడికి కార్యాలయం దగ్గరికి వచ్చినాయి. సో అక్కడ నుంచి వారందరూ కూడా లోపలికి మనకి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు మనకి ఇటు కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి స్పష్టత, అదేవిధంగా ఇటు మున్సిపాల్కి సంబంధించి 116 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక ఇవన్నీ కూడా మనకి సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా అనూహ్యంగా ఎటువంటి పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కాబట్టి సో ఇప్పటికే కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. జనగాంలో చూసాం మనం కొద్దిసేపటి క్రితమే. అక్కడ జనగాంలో దగ్గర బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఒక క్యాంపుకి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్ల వాహనం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు కార్యకర్తలు రాళ్ల దాడి చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్లను అందరినీ కూడా వారు అక్కడ నుంచి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాబట్టి సో ఇది చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. స్పష్టమైన మెజార్టీ ఉన్న చోట ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ మిగిలిన చోట మాత్రం ఖచ్చితంగా హంగు వచ్చిన చోట మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనపడే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనకి మధ్యాహ్నం తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ మేయర్ అదేవిధంగా డిప్యూటీ మేయర్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం పూర్తయింది ఏంటనే దానిపైన క్లారిటీ, అదేవిధంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్లు అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం సో ఏం జరిగిందనేది కూడా మనకి క్లారిటీ మధ్యాహ్నం తర్వాతనే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి అనూహ్యంగా ఎటువంటి పరిమాణాలైనా సరే చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. సైదులు అటు తొర్రూరు మున్సిపల్ వార్డు సభ్యులు ఇటు బీఆర్ఎస్ కి 9 వార్డులు అటు కాంగ్రెస్ కి ఎక్స్ అఫీషియోతో కలుపుకొని 9 వార్డులు వచ్చిన నేపథ్యంలో డ్రా కోసం ఇరు పార్టీలు అంగీకరించే అవకాశం ఉందా? ఒకవేళ అంగీకారం తెలపకపోతే నెక్స్ట్ నిర్ణయం ఎలా ఉండే అవకాశం ఉంది? అంగీకారం తెలపకపోతే మాత్రం అంగీకారం తెలపకుండా ఉండేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం మేరకే అక్కడ మనకి తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందని కూడా సర్వత్రా ఆసక్తి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క డ్రా సిస్టానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకారం తెలపదని కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మనకి చూడాలి మరి, ఎందుకంటే రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి రాజ్యసభ సభ్యులు 4 ఉన్నారు. కాబట్టి సో వారు ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు మనకి మ్యాజిక్ ఫిగర్ దాటని చోట ఎక్కడైతే ఉంటుందో బీఆర్ఎస్ పార్టీకి కొంత మెజారిటీ ఉన్న చోట ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క రాజ్యసభ ఎంపీలుగా ఉన్నటువంటి వారు ఎక్సాఫీషియో ఓటు ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి వారు అభ్యర్థనని తిరస్కరించారు. కాబట్టి సో మరి అందుకు మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దానికి డ్రాకి అంటే ఒకవేళ ఇటు మ్యాజిక్ ఫిగర్ దాటకుండా సరి సమానంగా ఇరు పార్టీలకు చెందినటువంటి వార్డు సభ్యులు ఉంటే మాత్రం
డ్రా తీయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో దానికి అంగీకారం తెలుపుతుందా బీఆర్ఎస్ తెలుపదా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎక్స్ ఆఫీసియో ఒకటి ఎమ్మెల్యే ఓటు మరోది ఎంపీ ఓటు కాబట్టి సో వాటితో కలుపుకుంటే 9 అవుతుంది కాబట్టి దేనికైనా సరే కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపే అవకాశం ఉంటుంది. కానీ తెలపాల్సింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారమే జరుగుతుంది కాబట్టి సో మనకి చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరిగే సమయంలోనే పార్టీ నిర్ణయం మేరకు వారు ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఎప్పటికప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇటు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్ డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక, అదేవిధంగా ఇటు మున్సిపాలిటీలకు సంబంధించి 116 మున్సిపాలిటీలకు సంబంధించి అదే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నికకి సంబంధించి ఎప్పటికప్పుడు మనకి పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నిర్ణయం మేరకే ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ ఏం నిర్ణయం ప్రకటిస్తుంది అనేది కూడా కొంత ఆసక్తి. కాబట్టి పార్టీ నిర్ణయం మేరకే తొర్రూరులో జరగబోయేటువంటి అంటే ఇప్పుడు మనకి సమానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సమానమైనటువంటి వార్డు సభ్యులు ఉన్నారు కాబట్టి సో అందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మధ్యాహ్నం తెలిసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం అక్కడ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎన్నిక వాయిదా పడుతుందని చెప్పేసి కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. కాబట్టి చాలా చోట్ల మనకి ఈరోజు జరగబోయేటువంటి మనకి మేయర్ డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక, అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికకు కొంత వాయిదా పడే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. కాబట్టి తొర్రూరు విషయానికి వస్తే మాత్రం కొంత ఆసక్తి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరూ కూడా ఆరా తీస్తున్నారు. సో అక్కడ నుంచి అంటే తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. కాబట్టి అసలు ఏం జరిగిందనేది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు తోటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరూ కూడా ఫోన్లో సంప్రదించారు. సో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని పార్టీ పెద్దలకు తెలియజేసిన తర్వాత పార్టీ నిర్ణయం మేరకు ఏదైనా జరగవచ్చు అనేది కూడా మనకి తెలుస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.